Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series. ఈ వీడియోలో మనం యాన్షియంట్ ఏపీ హిస్టరీ గురించి చూస్తాం. యాన్షియంట్ ఏపీ హిస్టరీని రివిజన్ చేస్తాం. ఇందులోని శాతవాహన అడ్మినిస్ట్రేషన్ గురించి రివిజన్ చేయడం జరుగుతుంది. ఇది శాతవాహన సిరీస్లో శాతవాహన అడ్మినిస్ట్రేషన్, అందులో ఇది పార్ట్ 1. ఇది విజిట్ అవర్ వెబ్సైట్ www.groupsmaster.com for your APPSC and civil services examination preparation. We have uploaded a lot of content in this website. Please visit this website. APPSC Group 1 మెయిన్ సిలబస్లో మనకి హిస్టరీ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ అని ఒక టాపిక్ ఉంది. అందులో మనకి యాన్షియంట్ ఆంధ్ర రిలేటెడ్ టాపిక్స్లో ద శాతవాహనాస్ ఫస్ట్ టాపిక్. అలాగే ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి మీరు ఈ వీడియో పాస్ చేసి ఒకసారి చూడండి. తక్షవాకు, సలంఖ్యానాస్, పల్లవాస్, విష్ణుకుండి, సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఆన్షియంట్ ఆంధ్ర, రిలీజియన్, లాంగ్వేజ్, తెలుగు, జైనిజం అండ్ బుద్ధిజం ఇన్ ఆంధ్ర, ద ఈస్టర్న్ చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, రేనాటి చోళాస్ అండ్ అదర్ సోషియో కల్చరల్ లైఫ్ అండ్ రిలీజియన్ ఆఫ్ ఆల్ డ్యూరింగ్ ఆల్ దీస్ కింగ్డమ్స్, తెలుగు స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఆఫ్ ఆన్షియంట్ ఆంధ్ర. ఈ టాపిక్స్ యాన్షియంట్ ఆంధ్రాలో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మెడివల్ ఆంధ్ర, మోడర్న్ ఆంధ్ర టాపిక్స్ వేరేగా ఉన్నాయి. వీఆర్ సీయింగ్ ఓన్లీ యాన్షియంట్ ఆంధ్ర రిలేటెడ్ టాపిక్స్ హియర్. అందులో మనం శాతవాహన డైనస్టీ, శాతవాహనాస్ ఫస్ట్ టాపిక్ శాతవాహన డైనస్టీ. శాతవాహన డైనస్టీ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. దిస్ ఈస్ వెరీ సింపుల్ ఇంట్రడక్షన్. లెట్ us say according to Puranas, Satavahanas are Andhras and they ruled Deccan region. ఇది రివిజన్ సిరీస్, సో వీఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్. Most modern scholars believe that Satavahana rule began around late 2nd century BC and last until the early 3rd century AD. So according to the modern scholars, they ruled for a 450 years. 450 years rule చేశారు. ఎప్పటి నుంచి అనేది ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్, అన్నింటిలో మీరు మెన్షన్ చేయాలి. దట్ ఈస్ ఫ్రమ్ 230 BC to 220 AD. ద శాతవాహన కింగ్డమ్ మెయిన్లీ కంప్రైజెస్. అసలు శాతవాహన కింగ్డమ్ జియోగ్రాఫికల్ బౌండరీస్ ఏంటో చూద్దాం. Present day Telangana, Andhra Pradesh, Maharashtra. At different times their rule extended to parts of modern Gujarat, Madhya Pradesh and Karnataka. The dynasty had different capital cities at different times. మీరు ఎర్లీ క్యాపిటల్ అని, తర్వాత లేటర్ క్యాపిటల్ అని చదువుకుంటారు కదా. సో ఇన్ దిస్ వే ద డైనస్టీ had different capital cities at different times. That is Pratisthana, that is also called Python, is one of their capital. Amravati at Dharani Kota is all other Satavahana capitals. Initially, Satavahanas are feudatories. Were feudatories of Mauryan dynasty. With the fall of the Mauryan empire, most of the vassal states declared independence, and the great empire built by the Ashoka and his predecessors divided into fragments. It resulted into conflicts among the small states. By taking this as an advantage, the Simuka declared his independence from Mauryan rule in about 230 BC and laid the foundation of Satavahana rule. That's why in 230 BC, Satavahana rule began. Satavahana dynasty has contributed great deal for enriching Indian culture. The rise of Satavahana empire in south central India provided much needed peace and stability to the land. They established peace in the country by resisting the onslaught of foreigners after decline of Mauryan empire. Mauryan empire decline start అయిన తర్వాత మనకి చాలా మంది ఫారినర్స్ ఇండియన్ ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఆన్స్లాట్ని డిఫెండ్ చేసిన సక్సెస్ఫుల్గా శాతవాహన డైనస్టీ, అండ్ దే ఎస్టాబ్లిష్డ్ పీస్ ఇన్ సౌత్ ఇండియా, మెయిన్లీ ఇన్ సెంట్రల్ డెక్కన్. సో మీరు ఇంతకు ముందు స్లైడ్లో ప్రొవైడ్ చేసిన ఈ ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. అలాగే ఇంకా కొంచెం డీటెయిల్గా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇంట్రడక్షన్ ఇందులో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనం చెప్పాం కదా శాతవాహన అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తున్నాను ఈ వీడియోలో. లెట్ us see, for example, questions will come in this way. Write about administrative system of Satavahanas. Assess the pattern of administrative setup during Satavahana period. ఎనీ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ టాపిక్, అంటే ఏదైనా అడ్మినిస్ట్రేషన్కి శాతవాహన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన టాపిక్ ఏది అడిగినా మీకు క్వశ్చన్స్ ఈ విధంగా వస్తే ఇందులో ప్రొవైడ్ చేసిన ఆన్సర్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. లెట్ us see the answer related to Satavahana administration. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see సోర్సెస్. మనం ఇంట్రడక్షన్ అయిన తర్వాత అసలు ఫస్ట్ మీరు ఒక లైన్లో ఏమైనా మెన్షన్ చేయాలనుకుంటే అసలు మనం ఏ సోర్సెస్ బేస్ మీద శాతవాహన అడ్మినిస్ట్రేషన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు మన హిస్టోరియన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో శాతవాహన కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, లిటరేచర్ అండ్ వేరియస్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఆర్ ద రిచ్ సోర్స్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అబౌట్ దర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. నెక్స్ట్, king, the highest authority. The Satavahana administration was modeled on the lines of Mauryan administration. As Satavahanas are feudatories of Mauryans, so they followed the Mauryan administration.
pattern. The king or Rajan was the highest authority in the government and his office was hereditary. Satvana rulers did not believe in divine rights. Remember, they did not believe in divine rights of king. They carried administration in accordance with the directives of Dharmashastras and social customs. The king himself led his armies in the battlefield and he was the commander-in-chief of the force. చూడండి, ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ గురించి రాయాలన్నప్పుడు సోర్సెస్ మెన్షన్ చేసి ఇమీడియట్గా మనం కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, బికాస్ ఇట్ ఈస్ ద సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వేర్ కింగ్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ. సో కింగ్ రిలేటెడ్ కొంత మ్యాటర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద బుక్స్లో మీకు ఈ మ్యాటర్ దొరుకుతుంది, ఇంకా దీనికన్నా మించి ఇంకేది దొరకదు. సో మీరు ఫస్ట్ కింగ్తో స్టార్ట్ చేశాక ఇంక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అంతా ఎలా డెవలప్ అయింది అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ కమ్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వర్ ఎగ్జిస్టెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద కింగ్ టు క్యారీ అవుట్ ద day-to-day administration. Next, officers. Apart from council of ministers, the other officers also present and they assisted the king in his day-to-day administration. Several officers, మనం కొన్ని ఆఫీసర్స్ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. చూడండి ఒకసారి. ద హైయెస్ట్ అఫీషియల్ ఇన్ ఎ ప్రొవిన్స్ వాస్ అమత్య ఆర్ ఎ మినిస్టర్. ప్రొవిన్స్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్. అక్కడ ద హైయెస్ట్ అఫీషియల్ అమత్య ఈజ్ ఆల్సో కాల్డ్ మినిస్టర్. హిజ్ ఆఫీస్ వాజ్ నాట్ హెరిడిటరీ. నాట్ హెరిడిటరీ అంటే ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ మెరిట్. ఇఫ్ దే హ్యావ్ ఎ నాలెడ్జ్, ఇఫ్ దే హ్యావ్ ఎ మెరిట్, they can be appointed by the king as Amatya or minister. A village was administered by Gramika. The most important officials were Senapati, Mahapuja, Koshadhyaksha, Rajaduf, Amatya. Next is the important person. Parikshita was charged with the duty of building caves for the monks. The monks and Brahmins were held high positions and they often preached high standards of conduct. They were beyond the ordinary laws of the government. Next, good governance system. Good governance system was clearly evident from the fact that the people were participated in the decision making process. Good governance system ఉంది సాత్వాన అడ్మినిస్ట్రేషన్ అని ప్రొవైడ్ చేసేటప్పుడు మనం ఒక ఫ్యాక్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇది ఏ బేస్ మీద చేస్తున్నామో, ఏ బేస్ మీద చెప్తున్నాను అనేది. బికాస్ సాత్వాన అడ్మినిస్ట్రేషన్ అలౌడ్ పీపుల్ in decision making process and their opinions were respectable at every level and the public grievances were well heard. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నీ కూడా క్లియర్గా నెమ్మదిగా వినేవాళ్ళు. and there was an effective mechanism for redressal of their complaints. That's why we called good governance system is existed in Satvana administration. The Satvana kings regarded their subjects as their own children, always looked after their welfare. As Satvanas followed the Mauryan administration, you heard about Ashoka. He also looked after their people, looked after the welfare of the people. That's where Satvana kings also treated their subjects, that is people, as their children and looked after their welfare. Feudal in character. Next, the Satvana administration is feudal in character. The Satvana empire was very vast, so their administrative system was feudal in character. It means they had divided their empire among a number of feudal chiefs who managed their land leveling system and looked after the administration. Entire చాలా vast administration కదా సాత్వాన ఎంపైర్ది. That's why they appointed some feudal chiefs and they managed their land revenue system at the local level and also sometimes they looked after the administration. There were three grades of feudatories. One is Raja, Mahapoja and the Maharathi or Senapati. Three types of feudatories. ఇందులో the Raja belonged to the highest grade. Raja had highest grade ఎందుకంటే he had the right to impose taxes and he can print their own coins. Thus the feudatories had given special status in their administration. Maharathi can donate villages. As per Nanaghat inscription, Satavahanas had matrimonial relations with their feudatories. That's the importance given by Satavahana rulers to their feudal chiefs. This is the biggest example, matrimonial relations with their feudatories. Next, the division of kingdom. The Satvana kingdom was divided into three units, that is Janapadas, Aharas also called Vishyas, Gramas or villages, which were headed by princes, Amatyas and Gramikas respectively. It means Janapadas were headed by princes, Aharas were headed by Amatyas, villages were headed by Gramika. Gramika is the headman or village headman. Next, let us see local administration. Satvana was also given importance to local administration. The Satvana era inscriptions mention three types of settlements, that is Nagara, also called town or city, Nigama, market town or
మార్కెట్ టౌన్. గామా విలేజ్, గామా అంటే గ్రామ, సాంస్క్రిట్లోని ప్రాకృత లాంగ్వేజ్ గామా అనేవారు. The towns were administered by a body called Nagara Sabha. The towns, that is the Nagara, were administered by a body called Nagara Sabha. These are all based upon the inscriptions, sources and literary sources. We are mentioning entire information. And Bhattiprolu inscription mentioned about Nigama Sabhas refers to market towns, which shows the existence of municipal administrations. Market towns ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. As Satavahanas were followed Kautilya's principles, they have definitely the municipal administrations had existed in Satavahana period. Nigama Sabhas ruled important towns like, let us see what are the towns were ruled by Nigama Sabhas. Paithan, also called Pratishthanapuram, Dhanyagatakam, Kalyan, Sopara, etc. The Gamar village was an important unit in Satavahana administration. Gramika was the head of the village administration. Gram Sabhas are village councils. See, Gram Sabhas and village councils had assisted Gramika in village administration. Gram Sabhas village councils కూడా ఉండేవి. అవి విలేజ్ అడ్మినిస్ట్రేషన్లో గ్రామిక అనే విలేజ్ హెడ్మెన్కి అసిస్ట్ చేస్తూ ఉండేవి. లైక్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హూ అసిస్టెడ్ ద కింగ్ ఇన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. Let us see the military administration of Satavahanas. The Satavahanas maintained a strong and efficient army. The 4 branches of the army are infantry, cavalry, elephant force, chariot race. Infantry and foot soldiers. You often see in wars so many soldiers were marching on foot. They are called infantry. In fact, that is the largest force in any war field. In the same manner, the infantry was the backbone of the Satavahana army, and they formed in vanguard and were flanked on either side of the horses and elephants. Horses, elephants చుట్టూ వాళ్ళు మార్చ్ చేస్తూ యుద్ధానికి వెళ్ళేవారు. The soldiers used swords, spears, axes and armors as weapons of war. Also, Mahasenapati was head of the army. Mahasenapati ఆర్మీకి హెడ్గా ఉండేవాడు. దట్ మీన్స్ చీఫ్. బట్ స్టిల్ ద కింగ్ దమ్సెల్స్ వుడ్ లీడ్ ద ఆర్మీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్స్. మహాసేనాపతి హెడ్గా ఉన్నా సరే కింగే చీఫ్ కమాండర్ ఇన్ ఫోర్స్ ఆఫ్ ద ఆర్మీ. హీ ఆఫెన్ లీడ్ ద ఆర్మీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్స్. కటక వాజ్ ద పర్మనెంట్ మిలిటరీ బేస్. స్కందవార వాజ్ ఎ టెంపరీ మిలిటరీ క్యాంప్. మీరు ప్రిలిమ్స్లో చదివే ఉంటారు. దే ఆల్సో కెప్ట్ ఎ రెజిమెంట్ పోస్టెడ్ ఇన్ ఈచ్ విలేజ్ ఫర్ మెయింటైనింగ్ పీస్ అండ్ ఆర్డర్. ఇట్ వాజ్ హెడెడ్ బై Gaulamika. Let us conclude this topic. Satavahanas followed the principles of Kautilya's good governance. మీరు చాలా వేస్ ఉంటాయి కన్క్లూడ్ చేయడానికి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే వీ ప్రెజెంటెడ్ అవర్ కన్క్లూషన్ ఫ్రమ్ అవర్ సైడ్ టు Satavahana administration. Satavahanas followed the principles of Kautilya's good governance, and from central administration to rural administration, rulers of Satavahana dynasty had taken care to protect the interests of the people. Thank you very much. If you really like this video, please subscribe to our channel and also press the bell icon for regular updates and notifications. Next we will bring part 2 where we will discuss Satavahana economy. Thank you very much.